అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ కోసం రివ్యూ ఇస్తున్నా అండి. ఇది 6.5 kgs కెపాసిటీ అండి. ఇది ఈ వాషింగ్ మెషిన్ది అంత లోడ్ తీసుకుంటుంది. ఇటు వస్తే ఇక్కడ పవర్ బటన్, ఇది ఈ పవర్ బటన్ తర్వాత ఇక్కడ మనకి టైం తెలుస్తుందండి, టైం చూపిస్తుంది బార్లో. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అండి. ఇది ప్రోగ్రామ్ బటన్. ఇది ప్రోగ్రామ్ బటన్ అండి. ఫస్ట్ మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తే పవర్ మనకు సప్లై అవుతుంది, ఇలా అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బటన్తో మనం ఏది కావాలంటే ఇప్పుడు జీన్స్, డెడికేట్స్, టబ్ క్లీన్, ఆక్వా కన్సర్వ్, స్మార్ట్ సెన్స్, ఎక్స్ప్రెస్ అని ఇవన్నీ ప్రోగ్రామ్స్ అండి. ఇందులోని అంటే మనం డైరెక్ట్గా ఇందులో బట్టలు తీసుకొని మనం దీన్ని బట్టి మనం ప్రోగ్రామ్ సెట్ చేసేస్తే ఎంత వాటర్ కావాలనేది, ఎన్నిసార్లు స్పిన్ చేయాలి, ఎన్నిసార్లు రిన్స్ చేయాలని తానే మొత్తం ప్రోగ్రామ్ మనకు లోడ్ అయి ఉంటుందండి. మనం జస్ట్ బట్టలు పెట్టి మనం ఆన్ చేసేసేయడమే. మ్యాక్సిమం స్మార్ట్ సెన్స్లో పెడితే ఈజీ అయిపోతాయండి. స్మార్ట్ సెన్స్లో పెట్టుకుంటాం మేము రెగ్యులర్గా. అయితే లేదు మనం టైం మనమే ఫిక్స్ చేయాలి. ఇంత ఇక్కడ ఇది వాటర్ లెవెల్స్ చూపిస్తుందండి. ఇక్కడ వాటర్ అనే బటన్ ఉంది కదా, అది టబ్ ఫుల్గా ఉందనుకోండి మనం ఫుల్గా వాటర్ తీసుకోవాలి. లేదంటే టబ్ హాఫ్ మనకి బట్టలు వచ్చాయనుకోండి, ఇంతవరకు వాటర్ సరిపోతుంది అనమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ప్రోగ్రాంలో పెట్టినట్లయితే అవేవి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సిస్టమ్ అన్నీ చూసుకుంటుంది. లేదు మనం బట్టలు పెట్టి వాటరు, రిన్స్, ఇక్కడ చూసారా ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఎన్నిసార్లు రిన్స్ చేయాలి, ఇది మనం ఒక టైం మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఇది వాటర్ లెవెల్స్ వస్తుంది. ఇక్కడ పవర్ ఆన్ చేశాను కదా, స్టార్ట్ పెడితే అలా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా వాటర్ లెవెల్స్ తీసుకుంటుంది. మన టబ్బు హాఫ్ ఉందా ఫుల్ ఉందా దాన్ని బట్టి వాటర్ తీసుకుంటుందండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వాష్, తర్వాత సోక్ ఉందండి, రిన్స్ ఉంది, స్ప్రే రిన్స్, తర్వాత స్పిన్ అండి. ఇవన్నీ మనం ఈ ప్రోగ్రామ్ కాకుండా చేసుకుంటే ఇవన్నీ మనం వాష్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ కాదు, మనం మాన్యువల్గా మనం వాష్ చేసాం అనుకోండి, మనం ఈ ప్రోగ్రామ్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత వాటర్ లెవెల్ ఉండాలి, ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఎన్నిసార్లు రిన్స్ చేయాలి, ఇదన్నీ మనం ఇక్కడ టైం మనకి ఇక్కడ ఇది 3 times అనుకోండి వాష్, ఒక 2 times వాష్ చేయాలంటే ఇది 2 times ప్రెస్ చేస్తాం అనమాట వాష్. ఇక్కడ 2 times 2 అని నెంబర్ వస్తుంది, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. అలాగే రిన్స్, స్పిన్. ఇక్కడ టైం డిలే ఉంది కదండి, ఈ టైం డిలే అనేది మనం ప్రెస్ చేసినట్లయితే మనం ఒక 2 hours పెట్టాం అనుకోండి, 2 hours నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 2 hours తర్వాత వాషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టైం డిలే వల్ల ఏంటంటే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సి రావాల్సిన ఒక 2 hours లేట్ అనుకోండి, 2 hours మనం బట్టలు ఇందులోని స్టోర్ చేసుకోవచ్చు, అంటే నానబెట్టినట్టు సోక్ చేసుకున్నట్టు ఉంచుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 2 hours అయిన తర్వాతనే ఇది వాష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదండి ఈ బటన్ వల్ల టైం డిలే వల్ల మనకి బెనిఫిట్. నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ లాక్ ఉంది కదా, చైల్డ్ లాక్ అనేది ఈ రిన్స్ని, ఈ స్పిన్ బటన్ని ఒకే టైంలో 3 seconds ఇలా ప్రెస్ చేసినట్లయితే చైల్డ్ లాక్ ఆన్ అయిపోతుందండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మనం వాషింగ్ పెట్టేటప్పుడు వాళ్ళు వచ్చి టచ్ చేసినా సరే ఎటువంటి ఓపెన్ కాకుండా మనకి సేఫ్ అనమాట. ఇది చైల్డ్ లాక్, ఇందులో ఒకటి సిస్టమ్, ఇది బాగుందండి. ఇంకా నెక్స్ట్ ఇది డ్రై అండి. మనకి 120 minutes ఉంది, 90 minutes, 60 minutes ఉంది. ఇది మన బట్టలు వాష్ అయినాక డ్రైలో పెట్టుకోవడానికి అనమాట. ఇది టైం మనం సెట్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్లో ఉంది టబ్ డ్రై అండి. ఇక్కడ టబ్ క్లీన్ ఉంది ప్రోగ్రాంలో లాస్ట్లో. ఎవ్రీ మంత్ వన్స్ ఒకసారి మనం టబ్ క్లీన్ పెట్టుకోవాలి. దానికి విడిగా ఒక పౌడర్ లాంటిది మనకి ఇష్యూ చేశారు. ఇది ఉంది కదండి, ఇది మనం టబ్ క్లీన్ పెట్టేటప్పుడు వేయాల్సిన పౌడర్ అండి. ఇది వేసిన తర్వాత 3 hours టబ్ క్లీన్ టైమింగ్ అండి. నీట్గా క్లీన్ అవుతుంది. దీనివల్ల మనం ఎవ్రీ మంత్ ఈ పౌడర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉండిపోతే మన బట్టలకు అంటే పాడవకుండా ఉంటుంది అనమాట. టబ్ క్లీన్ కంపల్సరీ మనం చేసుకోవటం వల్ల దీని లైఫ్ పెరుగుతుంది అనమాట, నీట్గా మెయింటైన్ చేయగలుగుతాం. టాప్ అండి, టాప్ లోడ్ ఇలా ఇది ఇలా డోర్ ఓపెన్ చేస్తే
ఇదేదైతే ఉంది ఇక్కడ మనం పౌడర్ వేసుకోవచ్చు, వాషింగ్ పౌడర్ వేసుకోవచ్చు అండి. ఇది డస్ట్ లాగా పైకి ఇలా తీసి ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇక్కడ మనం వాషింగ్ పౌడర్ వేసుకోవచ్చు అండి. ఇలా వేసి ఇలా ఫిక్స్ చేసిడమే. ఇక్కడ హోల్ ఉంది కదండి ఇటువైపు, ఇక్కడ మనం మిషన్ లిక్విడ్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ లిక్విడ్ వేయాలి, ఇక్కడైతే వాషింగ్ పౌడర్ వేసుకోవాలి. మ్యాక్సిమం ఈ వాషింగ్ మిషన్కి ఏంటంటే మనం లిక్విడే యూజ్ చేయాలండి, అదే కరెక్ట్. మేమైతే లిక్విడే యూజ్ చేస్తాం, మ్యాక్సిమం లిక్విడే చేస్తామండి. ఇక్కడ మనం లిక్విడ్ తీసుకోవాలి. ఈ పక్కన చూసారంటే ఏదైనా బట్టలు ఉతికేటప్పుడు ఏదైనా వేస్టేజ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇందులో స్టోర్ అయిపోతాయండి. ఇది మనం తీసి క్లీన్ చేసుకోవాలి. ఉంది కదండి ఈ పార్ట్, ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. చేసుకుంటే చూసారు కదా, ఇది కొంచెం డస్ట్ ఉంది. ఇలాంటి పార్టికల్స్ ఏమైనా ఉంటే మనం తీసి క్లీన్ చేసేసుకోవటమే, అంతేనండి. మళ్ళీ ఇది ఆ ప్లేస్లో ఇన్సర్ట్ చేసేటమే, అలా అన్నమాట. చూసారు కదా లోపల టబ్బు. ఇది 3D క్లీన్ అండి, 3D వాష్. ఇది అంటే సర్క్యులేట్, అంటే 360 degreesలో సర్క్యులేట్ అవుతుందండి, వాటర్ స్ప్రే అవుతుంది దీనికి, ఈ వాషింగ్ మిషన్కి. ఇప్పుడు సపోజ్ మనం బట్టలు పెట్టుకొని ఇది స్మార్ట్ సెన్స్లో పెట్టామనుకోండి, సపోజ్ ఈ ప్రోగ్రామ్ స్మార్ట్ సెన్స్లో ఉందనుకోండి, మనం స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్, ఆల్రెడీ ఇలా బట్టలు వాషింగ్ అవుతున్నాయి, మధ్యలో మనం ఇలా ఓపెన్ చేసాం అనుకోండి డోర్, అప్పుడు ఇది ఆటోమేటిక్గా పాజ్ అవుతుందండి. మళ్ళీ ఎక్కడి నుంచి స్టాప్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ ఒకటి ఇందులో బాగుందండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ పెట్టి మనం బట్టలు వాష్ చేసుకుంటాం కదండి, ఇందులో ఏదైనప్పటికీ బట్టలు 60 నుంచి 70% వరకు డ్రై అయిపోతాయండి ఫస్ట్ అని. లేదు ఇంకా బెటర్గా మనకి డ్రై అయిపోవాలి అంటే వేసుకుని వెళ్ళేటట్టు ఉండాలి అనుకుంటే ఈ డ్రై ఆప్షన్ మనం ఏదైనా తీసుకోవచ్చు. 120 minutes 90 minutes అనేది మనం పెట్టుకొని డ్రై చేసుకోవచ్చు అండి, చాలా బెటర్గా వస్తాయి కదా. ఈ పైప్ ఇది మిషన్ తాలూకా బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ నుంచి మనకి వాటర్ సప్లై అవుతుంది, ఈ వాషింగ్ మిషన్లోకి వాటర్ వెళ్తుంది అనమాట. దీన్ని కంటిన్యూషన్ ఇది మనకి పైప్కి ఇది మనం అటాచ్ చేస్తామండి, వాటర్ పైప్కి ఇలా ఉంటుంది. ఇది క్లిప్ లాగా ఇస్తారు, దీన్ని ఇలా పెట్టి పైప్కి అటాచ్ చేసుకుంటే వాటర్ సప్లై అవుతుందండి మిషన్కి. ఇందులో ఒక ఫిల్టర్ కూడా ఉంటుంది, దానివల్ల ఏంటి యూజ్ అంటే సాల్ట్ వాటర్ అయినప్పటికీ మన వాటర్లో అంటే మనం రెగ్యులర్గా వాడే వాటర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎక్కువ శుద్ధలాగా ఉన్నా సరే మిషన్కి ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఇందులో అటువంటి ఫిల్టర్ ఒకటి మనకి IFBలో ఉంది, అదొకటి బెస్ట్ అని చెప్పాలి. చూసారు కదండి, ఇది వేస్టేజ్ పైప్ అండి. ఇది మనం వాష్ చేసేటప్పుడు ఇది బయట పడేస్తాం అనమాట, వాటర్ అంతా పైకి డ్రైన్ అవుతుంది. ఇది వేస్టేజ్ పైపు, అంతేనండి. కింద నీట్గా ఒక స్టాండ్ కూడా ఇచ్చారు, చాలా బాగుందండి. ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మేము కొని ఒక 4 years అవుతుందండి. వాషింగ్ మిషన్ తీసుకొని 4 years అవుతుంది, ఎటువంటి కంప్లైంట్ లేదు, చాలా బాగా మాకు యూజ్ అవుతుందండి. ఈ IFB వాషింగ్ మిషన్ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.